ఉత్తరాంధ్ర సెగలో మరో మణిహారం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం మరికొద్ది సేపట్లో జాతికి అంకితం చేయనున్నారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆ ప్రారంభానికి వచ్చినటువంటి మాజీ ఎంపీ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ ఈ ఈ పరిణామాలు ఇంత త్వరగా ఈ ఫలాలు ఈ ప్రాంతవాసులకు అందుతాయి అనుకున్నారు? అనుకోలేదు. ముఖ్యంగా ఏ ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించాలనుకున్నారో ఆ రోజు నుంచే ఇక్కడ ఫౌండేషన్ పడింది. కానీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ఆలస్యం చేశారు. దీనివల్ల యూజర్ ఛార్జెస్ పెరుగుతున్నాయి. దీనిని వాళ్ళు ఇప్పటికైనా గమనించాలి గొడ్డల పార్టీ నాయకులు. ఈవేళ ఈ చుట్టుపక్కల ఏ విమానాశ్రయం వల్ల ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అదేవిధంగా పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ కూడా అంతర్జాతీయ విమానాశ్రయం ఉందంటే వాళ్ళకి కూడా ఎంత వసతి కల్పించినట్టు అవుతుందంటే వీళ్ళందరూ కూడా మరికొంతమంది పెట్టుబడిదారులు రావడానికి అవకాశం ఉంది. దానివల్ల చుట్టుపక్కల జిల్లా అందరికీ కూడా జీవనోపాధి కలుగుతుంది. ఇదంతా కూడా క్రెడిట్ చోరీ చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి ఆరోపణ వెనుక ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఏ విధంగా భావించారు? ఆయన చోరీ అనే పదానికి ఆయన చోరీ ఏంటి? పాసెంజర్స్ మీద యూజర్ ఛార్జెస్ వేసి బడ్డం చేశాడు ఈవేళ. అది ఆయన చోరీ, ఆయన ఘనత అది. కాబట్టి ఆయన చేసే యొక్క తప్పుడు ప్రచారాన్ని ఇప్పటికైనా సరే ప్రజలు ఎక్కడ కూడా రిసీవ్ చేసుకొని తిప్పికొడతారు. చూస్తే కనుక ఈ అభివృద్ధి ఇలా పరంపర కొనసాగించుపోతే రాష్ట్ర విభజనకు గురైనటువంటి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా బీజం మొక్కై మానయ్యే పరిణామాలు కనిపిస్తాయి. తప్పకుండా హైదరాబాద్ నగరంలో ఇవాళ అభివృద్ధి ఏ విధంగా కనపడుతుందో అంతకన్నా అమరావతి కూడా గ్రీన్ సిటీ అంటే ఇటువంటి అమరావతిని ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అలా విధంగా అభివృద్ధి కాబోతుంది. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కూడా సమాంతంగా అన్ని జిల్లాల సమగ్రంగా అభివృద్ధి ప్రణాళిక వేసుకుని ప్రణాళిక ప్రకారం వెళ్తూ ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం విజయనగరం జిల్లా వాసిగా రాజాం ఎమ్మెల్యేగా ఈరోజు ఈ ప్రారంభోత్సవం నా భూతో నా భవిష్యత్తుగా జరుగుతుంది. దేశ ప్రధాని చేతుల ఈ పరిణామాలు ఈ పళ్ళు ఇంత బేగా తింటారు అని అనుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. లక్షలాది మంది ప్రజలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా, ముఖ్యంగా రాజాం నుంచి మేము 10,000 మంది బయలుదేరి రావడం జరిగింది. సంతోషంగా బయలుదేరుతున్నాం. అలాగే ఇది నిర్మిస్తున్న మా జిఎంఆర్ గారు కూడా మా మనిషి, మాకు చాలా సంతోషం. దీని ద్వారా ఆయన డ్రీమ్ ఈ 3 జిల్లాలకి ఏదో ఒకటి చేయాలనుకుని మరి దీన్ని ఆయన చాలా ప్రెస్టేజ్గా కట్టడం జరిగింది. వరల్డ్లో బెస్ట్ ఎయిర్పోర్ట్, అలాగే ఇది సౌత్ ఏషియాకి గేట్వే. మరి ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఉంది, కానీ ఇది దానికన్నా 100 రెట్లు పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఇప్పటి వరకు ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నేవల్ కింద ఉండేది. సో దానికి రిస్ట్రిక్షన్స్, టైమింగ్స్ అన్నీ ఉండేవి. ఇప్పుడు 24 అవర్స్ ఇది పనిచేస్తుంది. అలాగే జిఎంఆర్ గారు ఇప్పుడు ప్రపంచంలోనే ఎయిర్పోర్ట్ నిర్మించడంలో కానీ మెయింటైన్ చేయడంలో నెంబర్ 1గా ఉన్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. అలాగే వేలాది ఇండస్ట్రీస్ ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడున్న రైతులకు కూడాను మరి కమర్షియల్ క్రాప్స్ పండిస్తే డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేయడానికి మన ఎయిర్పోర్ట్ని వినియోగించుకొని కూడా జిఎంఆర్ గారు చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఈ ఏరియా అంతా కూడా శోభరిల్లుతుంది. మరి చాలా లక్షలాది మంది, కోట్లాది మంది కూడా కోటీసులు అవుతారు. జిల్లాల విభజన జరిగింది, కానీ అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు. ఆ విభజన హేతుబద్ధంగా జరిగిన జిఎంఆర్ బ్రాండ్ని ప్రపంచానికి సాటడంలో రాజాం ఒక ఐకాన్గా నిలిచే పరిస్థితి ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం దోహదపడిందంటే డెఫినెట్గాను ఇది అంటే రానున్న కాలంలో ఈ సంవత్సరంలోనే మేము 40 నుంచి 60 లక్షల మంది ప్యాసింజర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది కోట్లాది మంది, 4 కోట్ల మంది వరకు కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఈ ఉత్తరాంధ్ర సంబంధించిన 3 జిల్లాలే కాదు, ఈస్ట్ గోదావరితో సహా ఒరిస్సాలో 6 జిల్లాలు, 1 కోటి మంది ప్రజలు వినియోగించుకోవడానికి దిస్ ఈజ్ ద డెస్టినేషన్. అదర్ దాన్ భువనేశ్వర్ వెళ్ళాలి. భువనేశ్వర్ అంటే 350 నుంచి 400 కిలోమీటర్లు. బట్ ఒరిస్సా ఉన్న 6 జిల్లాలకు కూడా ఇది 150 కిలోమీటర్లోపు వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ డెస్టినేషన్. ఇట్ ఈజ్ అన్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కన్నా బాగా ముందుకెళ్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. విభజనకు గురయ్యాం అనే ఆవేదన కంటే ఈరోజు విభజన తర్వాత అభివృద్ధి ఎలా ఉండబోతుందో చూపించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం దక్కిందంటే ఇప్పుడు విభజన అనేది అయిపోయింది. 14 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి గారు 10 సార్లు చెప్పారు విభజన గురించి మాట్లాడొద్దు, మనం అభివృద్ధిగా ముందుకెళ్దామని. ఇప్పుడు వెళ్తున్నాం. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ మదనపాటును తొలగించేందుకు వారు చేసిన ప్రయత్నం ఈరోజు ఈ అభివృద్ధి మాత్రం కళ్ళ కొట్టొచ్చి కనిపిస్తుంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు సంబంధించిన పల్లెలన్నీ కూడాను ఈ ఎయిర్పోర్ట్ వైపే అంటే అడుగులేసే పరిస్థితి. ఈ పరిణామాలన్నీ కూడా
ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మార్చేందుకు డబుల్ ఇంజిన్ సర్కార్ చేసినట్టు కృషి ఎంతగానో ఫలించిందని చెప్పుకోవచ్చు. వారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఈరోజు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో మాత్రం జిఎంఆర్ పాత్ర ప్రపంచానికే తలమానికమైనటువంటి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆయన దోహదపడ్డారని చెప్పేసి అందరూ హర్షం వ్యక్తం చేస్తారు. మరి ఈ విషయంలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ ఎయిర్పోర్ట్ ఏ విధంగా దోహదపడుతుందని వేచి చూడాల్సిందే. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం.